దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రభువు మనందరినీ దీవించునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. దేవుని స్తోత్రం. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడుదురు. కోప్పడడం అంటే అన్యాయంగా మాట్లాడడము, నిన్ను చూసి అన్యాయంగా నిందలు వేయడము, నీ విషయంలో అన్యాయంగా లేని మాటలన్నీ కల్పించి చెప్పిన వారు, ప్రతిసారి నిన్ను చిరాకు పడుతూ నువ్వంటే పడని వారు ఎంతోమంది నీ శత్రువు సైన్యం ఉన్నది. అటువంటి వారు నిన్ను ఎప్పుడు చూసినా నిన్ను వంటే పడని వారు నీ మీద కోపమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీ మీద కోప్పడిన వారందరూ కూడా సిగ్గుపడతారట. ఎందుకంటే ఎవరైతే నిన్ను తిడుతున్నారో, ఎవరైతే నిన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారో, నువ్వంటే ఇష్టం లేకుండా నిన్ను ప్రతిసారి పదే పదే అసహించుకుంటూ నీ శత్రువులు నీ మీద సనుగుతూ గునుగుతూ ఉన్నారేమో, వారందరూ విస్మయం పొందేదరట. నీతో వాదించువారు మాయమై నశించిపోదరు. నీతో వాదించేవారెవరు? ఎవరు? లోకానుసారమైన వ్యక్తులు, లోకములో ప్రతి ఒక్కటి అనుభవిస్తూ దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుని అందు భయభక్తులు లేనివారు, దేవుని అందు అసలు భయము లేకుండా జీవిస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతికేవారు మరి మాయమై నశించిపోవుదరట. దేవుని బిడ్డలారా, ఎంతమంది వ్యర్థమైన మాటలు పడుతున్నారు, ఎంతమంది నలిగిపోయిన జీవితంలో ఉన్నారు, అన్యాయముగా వేరే వారితో మాటలు పడుతూ వారి ద్వారా ప్రతిసారి కోపానికి గురవుతున్నారేమో. ఈరోజు అంటున్నాడు, నీకు నీ శత్రువు ఎంతగా నిన్ను నలిపివేస్తుందో, ఎంతగా నిన్ను బాధిస్తుందో నీ శత్రువు, ఆ శత్రువు నశించిపోతాడట. దుష్టుడు, దుర్మార్గుడు కొంతమంది మనుషులలో దూరి కూడా వాడు కావాలని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడి క్రియలను దేవుడు నశింపచేసి వాడిని పూర్తిగా మాయం అంటే లయపరిచేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఎంతమంది మాటలు పడుతున్నారు, వేధించబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షము నుండి వాద్యం ఆడతాడు. మనకు న్యాయము చేసే దేవుడు మనకు తోడున్నాడు. మనము నమ్మిన దేవుడు బ్రతికే ఉన్నాడు. భయపడకుడి, దిగులు పడకుడి. ఎవరు ఎన్నన్నా, మన మీద ఎంత చిరాకు పడినా, నిన్నెంతగా అసహించుకున్నా, నీ మీద ఎంత కోప్పడినా వారిని పక్కకు నెట్టివేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. అటువంటి కృప మనందరి మీద ఉందునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు. నువ్వు సర్వోన్నతమైన దేవుడవు, సర్వశక్తివంతుడవు. ఎంతమంది బిడ్డలు వేదన అనుభవిస్తున్నారో వారందరినీ దీవించండి. వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నింటినీ కూడా ప్రభువా మీరు అంగీకరించి వారి కన్నీటిని తుడిచి వారిని బ్లెస్డ్గా ఉంచండి. నీ కృపలో దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.